ఈరోజు మన వీడియోలో మరికొన్ని రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో యావరేజెస్, డివిజిబిలిటీ రూల్స్, సింప్లిఫికేషన్ గురించి కూడా ప్లేలిస్ట్ అనేది ఉందన్నమాట. చాలా వీడియోస్ అనేటివి ఉన్నాయి. అందరికీ అర్థమయ్యే విధంగా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా క్లియర్గా బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసి మన ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మంచి లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే నేను పెట్టిన వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సమ్ ఆఫ్ రూపీస్ 125 ఈజ్ డివైడెడ్ అమాంగ్ యూ, వి అండ్ డబ్ల్యూ ఇన్ సచ్ ఎ వే దట్ యూ గెట్స్ రూపీస్ 10 మోర్ దాన్ వి అండ్ వి గెట్స్ రూపీస్ 5 మోర్ దాన్ డబ్ల్యూ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, యూ, వి, డబ్ల్యూ. వీళ్ళ ముగ్గురికి రూపీస్ 125 అనేది షేర్ చేశారు. అయితే కంపారిజన్ ఇచ్చాడనమాట, ఎంత షేర్ చేశాడు అనేది. యూ గెట్స్ 10 మోర్ దాన్ వి అండ్ వి గెట్స్ 5 మోర్ దాన్ డబ్ల్యూ అనమాట. అంటే డబ్ల్యూకి ఎక్స్ రూపీస్ వస్తే వీకి ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ 5 అనే రూపీస్ వస్తుంది. అయితే యూకి ఎంత వస్తుంది, వీ కన్నా 10 రూపీస్ ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 10 అంటే ఎక్స్ ప్లస్ 15 అనే వాల్యూ వస్తుంది అనమాట యూకి. అయితే మూడిటికి సమ్ ఏమనుంది, ఎక్స్ ప్లస్ 15 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 కదా టోటల్ అమౌంట్. సో ఇక్కడ 3x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 125. 3x ఏమవుతుంది 105, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 అనేది ఆన్సర్ ఇక్కడ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు యూ షేర్, వి షేర్, డబ్ల్యూ షేర్ కనుక్కోవచ్చు. యూ షేర్ ఎంత, ఎక్స్ ప్లస్ 15, 35 ప్లస్ 15 అంటే 50. యూ షేర్ 35 ప్లస్ 5 40, డబ్ల్యూ షేర్ 35 అనమాట. సో ఇప్పుడు వీటి రేషియోస్ కావాలి అన్నాడు. యూ ఇస్ టు వి ఇస్ టు డబ్ల్యూ 50 ఇస్ టు 40 ఇస్ టు 35 అనమాట. 5 10s, 5 8s, 5 7s. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 10 ఇస్ టు 8 ఇస్ టు 7 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే వెన్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 21, 22, 60 and 64 ద నెంబర్స్ సో అబ్టైన్డ్ ఇన్ దిస్ ఆర్డర్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ x ప్లస్ 1 అండ్ 7x ప్లస్ 8 అన్నాడు అనమాట. సో ఇక్కడ 4 నెంబర్స్ అనేది ఇచ్చారు, 21, 22, 60, 64. వీటిలోంచి x అనే నెంబర్ సబ్ట్రాక్ట్ చేశారు. x ఈజ్ సబ్ట్రాక్టెడ్. అయితే 4 మీన్ ప్రపోర్షన్గా ఉంటాయి, అదే 4 ప్రపోర్షన్గా ఉంటాయి అన్నాడు అనమాట. సో 4 నెంబర్స్ ప్రపోర్షన్గా ఉంటాయి అని అంటే a to b ఈజ్ ఈక్వల్ టు c to d కాబట్టి ఈచ్ నెంబర్ నుంచి x అనేది సపరేట్ చేస్తే వాటి ప్రపోర్షన్ అన్నాడు అని. సో 21 మైనస్ ఎక్స్ బై 22 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ ఎక్స్ బై 64 మైనస్ ఎక్స్ అనమాట. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 21 ఇంటూ 64 క్యాలిక్యులేట్ చేస్తే 1344 మైనస్ 64x మైనస్ 21x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలాగే 22 ఇంటూ 60 చేస్తే 1320 అవుతుంది, మైనస్ 22x మైనస్ 60x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1344 మైనస్ 85x ఈజ్ ఈక్వల్ టు 1320 మైనస్ 82x అనమాట ఇక్కడ. సో ఇక్కడ 85x అటు సైడ్కి వెళ్తుంది, మైనస్ 82x ఈజ్ ఈక్వల్ టు ఈ 1320 ఇటు సైడ్కి వస్తుంది అనమాట, మైనస్ 1320. సో ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 24, x ఈజ్ ఈక్వల్ టు 8 అనేది మనకు తెలిసింది. అంటే 8 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మీ వచ్చే వాల్యూస్ అన్ని మీన్ ప్రపోర్షన్లో వచ్చే వాల్యూ 4 వాల్యూస్ ప్రపోర్షన్లో ఉంటాయి అన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనకేం అడిగారు, మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ x ప్లస్ 1 అండ్ 7x ప్లస్ 8 అన్నాడు అనమాట. సో x ప్లస్ 1 ఏమవుతుంది 9 అవుతుంది, 7x ప్లస్ 8 ఏమవుతుంది ఇక్కడ 64 అవుతుంది అనమాట. అయితే మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఏబిసి మీన్ ప్రపోర్షన్ అయితే b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అవుతుంది. అప్పుడు మీన్ ప్రపోర్షన్ అనేది b అనమాట. సో మీన్ ప్రపోర్షన్ కావాలి అంటే ఇక్కడ ఏ ఎక్స్ ప్లస్, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 64 రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 8 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8, 3 8s 24 అవుతుంది అనమాట ఇక్కడ ఆన్సర్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/y అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1/z దెన్ x ఇస్ టు y ఇస్ టు z ఎంత అని అడిగారు అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x/y ఏమవుతుంది 1/3 అవుతుంది. అంటే x ఇస్ టు y ఈజ్ ఈక్వల్ టు 1:3 అనేది వచ్చింది అనమాట. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 1/2z ఈజ్ ఈక్వల్ టు y/z ఏమొస్తుంది 1/2 అవుతుంది. అప్పుడు y ఇస్ టు z ఈజ్ ఈక్వల్ టు 1:2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి x ఇస్ టు y ఇస్ టు z అనేది కావాలి. సో x ఇస్ టు y అనేది 1:3, y ఇస్ టు z అనేది 1:2. సో 1 1s 1, 3 1s 3, 3 2s 6 అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి ఆన్సర్ అనేది x ఇస్ టు y ఇస్ టు z ఈజ్ ఈక్వల్ టు 1:3 6 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంలో.